1000కి పైగా సెషన్స్ కావచ్చు, క్లయింట్స్ కావచ్చు, ఎంతోమందిని చూస్తున్నారు మీరు. ఏంటి అక్కడ టఫ్ అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? అంటే అరే నేను ఇది చేయలేకపోతున్నాను, వీళ్ళని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అనేది ఏమనిపించింది? ఏంటిది? నాకు చాలా సార్లు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ మెనీ ఫెయిల్యూర్స్. ఇన్ఫ్యాక్ట్ సక్సెసెస్ కంటే నాకు ఫెయిల్యూర్స్ అయితే టకటకటక వచ్చేస్తున్నాయండి. వస్తున్నాయా ముందు గతంలో వచ్చేవి? ఇప్పుడు చెప్పడానికి ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. ఒకసారేమో ఎందుకంటే సక్సెస్ కంటే ఎక్కువ కూడా ఫెయిల్యూర్స్ ని గుర్తుపెట్టుకోవాలంటారు. అంటే ఎందుకు అంటే అది ఎందుకు జరిగింది, దాన్ని మళ్ళీ ఫ్యూచర్ లో జరగకుండా ఎట్లా చూడాలి? ఒక ఆమె నా వెరీ ఫస్ట్ క్లయింట్ ఆమె ఐ వాంట్ టు డూ బెటర్, ప్రొడక్టివిటీకి రావాలి, వాంట్ టు డూ బెటర్ అంది. నాకు తెలిసిన కాన్సెప్ట్స్ అన్ని వాడేశాను తన మీద. వాడేశాక నా 8th or 10th సెషన్లో బట్ ఐ విష్ యూ ఆస్క్డ్ మీ వై ఐ వాజ్ నాట్ ప్రొడక్టివ్ అంది. అండ్ దట్ వాజ్ ఎన్ ఐ ఓపెనర్ ఫర్ మీ. ఉన్న టెక్నిక్స్ అన్ని వాడాక షీ సేయింగ్ లైక్ దట్ అంటే నేను ఏదో వెరీ క్రూషియల్ పార్ట్ మిస్ అయ్యా. వాట్ వాజ్ దట్? దట్ వాజ్ ఇమోషన్స్. వై వాజ్ షీ స్టక్ ఇస్ నాట్ ఫిజికల్గా టైం అప్పుడు సెకండ్ క్లయింట్ నుంచి నేను చాలా మందిని ఫస్ట్ సెషన్లోనే మీరు ప్రొడక్టివిటీ అంటున్నారు, మీకు ఇంకా చెయ్యాలని అంటున్నారు, కానీ నా స్టైల్ ఇస్ ఫస్ట్ 2 సెషన్స్ నేను స్పెండ్ చేస్తాను వాట్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ యూ మీద. అప్పుడే ఐ విల్ బీ ఏబుల్ టు టేక్ యూ ఫర్దర్ ఇన్ టు ప్రొడక్టివిటీ. బట్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ లెసన్ ఐ లెర్న్. ఇంకోటి చాలా మంది చెప్పేది ఒకటి వాళ్ళ మైండ్లో సో హాఫ్గా చెప్తారు. నా కోచింగ్ ఏమో మీరు చెప్పేదాన్ని బట్టే ఉంటుంది. సో ఒక లేడీ వచ్చారు. నా షీ వాజ్ నాట్ ఐ డెంట్ నో షీ వాజ్ నాట్ కంఫర్టబుల్, బట్ తెలిసిన సర్కిల్స్ నుంచి వచ్చారు. సగమే చెప్తున్నారు. అప్పుడు దాకా నేను ఎప్పుడూ ఇంక్లూడ్ చేయాల. ఆవిడ అలా చెప్పాక నేను ఒక క్లాజ్ ఇంక్లూడ్ చేశా నా కోచింగ్. ఫ్రెండ్లీ అగ్రిమెంటే, బట్ ఐ స్టిల్ హ్యావ్ అ కోచింగ్ అగ్రిమెంట్ సో దట్ ద క్లయింట్ ఆల్సో టేక్స్ ద సెషన్ సీరియస్లీ. అందులో యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యూ షేర్. మీరు ఎంత షేర్ చేసుకుంటారో మీ కోచింగ్ ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ వస్తుంది. యూ షేర్ 1000%, యూ విల్ గెట్ 1000% బెనిఫిట్. క్లయింట్తోని పెట్టేటటువంటి 3 సెషన్స్ ఏముంటాయి ఇంపార్టెంట్? అవే మేనా 3 సెషన్స్ మేనా అన్నీయా? నేను సెషన్స్ ఆఫర్ చేయడం అనేది ఇలా అని అనుకోను. జనరల్గా 1 సెషన్ ఎట్ ఎ టైమ్ అన్నట్టు తీసుకుంటాను. బట్ ఐ హ్యావ్ సీన్ మోస్ట్ సక్సెస్ వెన్ దే డూ కంటిన్యూస్గా ఒక 8 సెషన్స్ కానీ ఒక 10 సెషన్స్ కానీ వచ్చినప్పుడు అది కొంచెము ట్రాన్స్ఫర్మేటరీగా ఉంటుంది. అందులో 3 ఎలిమెంట్స్ అండి. ఫస్ట్ ఈస్ డెఫినెట్లీ అవేర్నెస్. హూ ఆర్ వి, వాట్ ఆర్ వి డూయింగ్, ఇవన్నీ. సెకండ్ థింగ్ ఇస్ క్లారిటీ, మనకేం కావాలి. సో ఈ 2 ఎలా అయినా చేయొచ్చు. క్లారిటీ అండ్ అవేర్నెస్. ఈ ఫస్ట్ 2 సెషన్స్లో క్లారిటీ, మనకేం కావాలి, మనం ఎక్కడున్నాము. సో దీన్ని డిజైర్డ్ స్టేట్ అంటారు. డిజైర్డ్ స్టేట్ ఇస్ వేర్ ఐ వాంట్ టు బీ అండ్ కరెంట్ స్టేట్ ఇస్ వేర్ ఐ యామ్ టుడే. సో నా ప్రోగ్రామింగ్ ఏంటి, అండ్ ద జర్నీ ఆఫ్ ద 8 సెషన్స్ ఇస్ టేకింగ్ ఫ్రమ్ కరెంట్ స్టేట్ టు డిజైర్డ్ స్టేట్. అట్లాగే ఏ సెషన్ తర్వాత అంటే ఫస్ట్ సెషన్ తర్వాతే మార్పు కనిపిస్తూ ఉంటుందా? సెకండా, థర్డా సెషన్ ఎట్లా ఉంటుంది అది? నేను ఒక థంబ్ రూల్ లాగా చెప్పాలంటే ఫస్ట్ 3-4 సెషన్స్ ఈజ్ మోర్ ఆన్ మైండ్ సెట్. ఇట్స్ లైక్ ఇట్స్ పెయిన్ఫుల్ అని అనను, బట్ సమ్ పీపుల్ ఫస్ట్లోనే ఓ వావ్ కరెక్ట్ అంటారు. కొంతమంది అప్ అండ్ డౌన్ వెళ్ళి నాకు హీటెడ్ అయిపోతుంది. సమ్టైమ్స్ దే సే మధులిక యూ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ మీ, అది ఇది అంటారు. ఐ వాజ్ లైక్ yes, ఐఎమ్ సారీ, లెట్స్ గో డీపర్ అగైన్, బికాస్ దే డోంట్ వాంట్ టు విజిట్ అ ఫ్యూ ఇష్యూస్. అలా కూడా ఉండొచ్చు. బట్ ఫస్ట్ 3-4 సెషన్స్ మైండ్ సెట్, మనకేం పని చేయట్లేదు, మన ప్రోగ్రామింగ్లో వైరింగ్ ఎక్కడ తప్పు వెళ్ళిపోయింది. సమ్ థింగ్స్ మనం చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్, ఎగ్జాంపుల్గా హార్డ్ వర్క్ ఈజ్ గుడ్, హార్డ్ వర్క్ ఈజ్ గుడ్, హార్డ్ వర్క్ ఈజ్ గుడ్ అని పెరుగుతాము. పెద్దయ్యాక ఇంత టెక్నాలజీ వచ్చాక స్మార్ట్ వర్క్ ఈజ్ గుడ్ ఏమో, హార్డ్ వర్క్ మైట్ నాట్ బీ వర్కింగ్ అవుట్. సో సమ్ టైమ్స్ వాట్ వర్క్ ఫర్ అస్ టిల్ నౌ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ అస్ ఇప్పుడు నుండి. అప్పుడు దాన్ని లిమిటింగ్ బిలీఫ్ అంటారు. అ బిలీఫ్ దట్ ఈస్ నౌ లిమిటింగ్ మీ ఈస్ కాల్డ్ అ లిమిటింగ్ బిలీఫ్. So first 4 sessions lo we crack all of this.
5th సెషన్ ఆన్వర్డ్స్ ఇప్పుడు మన ప్లాన్కి ఈ న్యూ ప్రోగ్రామింగ్తో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే. సో దట్ ఈస్ యాక్షన్. ఇక్కడ కూడా చాలామంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ అ కపుల్ ఆఫ్ క్లయింట్స్ దట్ అంటే ఆగిపోవడం అంటే ఇంక మాతో కాదని వెళ్ళిపోవడమా? మాతోని అంటే యాక్షన్ తీసుకోవాలని లేకపోవడం. ఇంకా నాకు సంబంధించిన కూడా ఎక్కువ నేను మాట్లాడలేను, చెప్పలేను అని లేదండి. వెళ్ళిపోవడమా? సో ఇక్కడ రియల్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఉన్న మైండ్ సెట్ అంతా మనకి ఆ యాక్షన్ గోల్ మీద పెడితే వి మూవ్ ఫార్వర్డ్. ఓకే. సో ద మేక్ ఆర్ బ్రేక్ ఆఫ్ అ క్లయింట్ ఆర్ ఆఫ్ అ పర్సన్ ఇన్ జనరల్ ఈస్ ఈ కొత్త మైండ్ సెట్తో మనం ఆ కొత్త మైండ్ సెట్ని ఏం చేసాము, దాన్ని ఒక యాక్షన్లో పెట్టాలి కదా, ఆ యాక్షన్లో పెట్టడంలోనే. సో నేను ఈ పాయింట్లో ఇఫ్ ఐ డోంట్ సీ యాక్షన్, దేర్ ఆర్ అ కపుల్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యావ్ గివెన్ రిఫండ్.